ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. ఎజెకియల్ గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము, ఇకను ఆలస్యము చేయక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఒక మాట దేవుడు చెప్పిన తర్వాత అది జరగకుండా ఉంటుందా? దేవుడు మీ కొరకు చెప్పిన ప్రతి మాటలు జరిగించడానికి, అవి స్థిరపరచడానికి, ఆయన మాటలు నిర్మించబడటానికి ఈ లోకము కూడా కార్యం చేస్తూ ఉంటుంది. నీ విషయంలో దేవుడు ఏ మాట అయితే చెప్పి ఉన్నాడో అది తప్పకుండా నెరవేరుస్తాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, అది ఆలస్యం కాకుండా నేను చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాను. దేవుడు చెప్పిన మాటకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, పరిస్థితులు ఎంత ఆటంకకరంగా ఉన్నా కూడా దేవుని చెప్పిన మాట అదొక నిర్మాణం, అదొక ఎస్టాబ్లిష్మెంట్. దేవుడు స్థిరపరిచి నిర్మాణిస్తాడు ఆయన మాట. కాబట్టి ఈరోజు నీ దేవుడు నీకు ఇప్పటి వరకు చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చబడతాయి. ఒకవేళ ఆయన చెప్పిన మాటకు ఆటంకంగా నిలబడే ఏ వ్యక్తి అయినా నిలబడు, ఏ రాజ్యమైనా నిలబడు, ఏ ప్రభుత్వం అయినా ఆయనకి వ్యతిరేకంగా ఆటంకంగా నిలబడితే ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. కాబట్టి ఈరోజు అంత గొప్ప దేవుడు నీకు ఒక వాగ్దానం చేసి నీ కొరకు ఒక మాటను చెప్పినట్లయితే ఆయన నోటి మాటలు వర్షం వంటిది. అది నేలను పడి ఖచ్చితంగా ఆ నేలను తడిపి అది సారవంతమైన పొలం అయ్యేంత వరకు, ఫలమిచ్చే పొలం అయ్యేంత వరకు ఊరుకోదు. అలాగే దేవుని మాట కూడా అలాంటిదే. కాబట్టి నీ కొరకు నీ విషయంలో దేవుడు ఏదైనా పలికాడంటే అది తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు స్థిరపరిచాడు, అది నిర్మాణం చేస్తున్నాడు. ఆ మాట నీ జీవితంలో ఆలస్యం కాకుండా జరుగుతుంది. కాబట్టి ఈరోజే ప్రార్థన చేద్దామా. కాల్ అంటూ మీ, నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను, నేను మాటని ఇస్తాను, గూఢమైన సంగతులు చెప్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, ఆశీర్వాదపు వచనాలు ఇస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రార్థన చేద్దామా. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మాట నెరవేర్చేవాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు నాయన. అయ్యా, మనుషుల మాటలు తప్పిపోతారేమో కానీ నీవు చెప్పిన మాట ఆలస్యం కాకుండా సరైన సమయంలో అది జరుగుతుందని మాకు చెప్పిన రీతిని బట్టి నీకు వందనాలు. నీ మాటలు నాయన ప్రభ జీవపు ఊటలు. ఈరోజు ఎవరైతే నా దేవుడు నాకు ఇలాంటి వాగ్దానం చేశాడని ఎవరైతే నిన్ను నమ్మి నీ సన్నిధానంలో అడుగుచున్నారు, అలాంటి వారికి అట్టి మాటలను దయచేసి బలపరిచి స్థిరపరుస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడడానికి సమయం ఆసన్నమైంది. ఆయన మాట స్థిరపరిచి నీ జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఆమేన్ అని పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.